ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ కురోధినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు బహుళ చతుర్దశి మాస శివరాత్రి జూలై 4, 2024 గురువారము. విజయవాడ నీటిపారుదల శాఖ ప్రాంగణంలో వెలిసిన శ్రీ సీతా లక్ష్మణ సహిత కోదండరామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధానంలో ఈ మాస శివరాత్రిని పురస్కరించుకొని శ్రీ మహాచండీ యాగము, శ్రీ లక్ష్మీ గణపతి, మహాసుదర్శన, మహారుద్ర, నవగ్రహ పరివార దేవతా సహిత మహాచండీ హోమము జరిగినది. सर्वं वै पूर्णाहुतिः ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆస్తిక భక్తజనులందరికీ నమస్కారాలు. ఈరోజు మాస శివరాత్రి పర్వదిన శుభవేళ మన నీటిపారుదల శాఖనందు వెలిసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ దాసాంజనేయ స్వామి సహిత కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయమునందు విశేషముగా లక్ష్మీ గణపతి, మహాసుదర్శన, మహారుద్ర, నవగ్రహ సహిత శ్రీ చండీ హోమం అనేది జరిగినది. ఈ హోమం నందు మనం విశేషంగా చూసుకుంటే మహాలక్ష్మీ గణపతి, ఈ లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మనకి సమస్తమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహంతో మనకు తొలగిపోతాయి. ఆ తర్వాత మహాసుదర్శన హోమం, ఈ సుదర్శన హోమం చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్టాలు ఏమైనా ఉంటే ఆ కష్టాలన్నీ కూడా ఈ సుదర్శనుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధమే సుదర్శనుడు. కావున ఆ యొక్క సుదర్శనుడు ఈ యొక్క కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. ఆ తర్వాత రుద్రహోమం. ఈ రుద్రహోమం అనగా సాక్షాత్తు ఈశ్వరుడు శివుడు, ఈ శివుడికి సంబంధించిన హోమము. ఎందుకంటే ఈరోజు మాస శివరాత్రి కావున రుద్రహోమము. నవగ్రహాల దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోవడానికి నవగ్రహ హోమము. దాంతోపాటు కలౌ చండీ వినాజకౌ అని మన మహర్షులు ఋషులు చెప్పిన దాని అనుసరంగా, అంటే కలియుగంలో తేలిగ్గా మనకి అనుగ్రహించే దేవతలు ఎవరయ్యా అని అడగగా అప్పుడు మన మహర్షులు చెప్పినటువంటి మాట ఇది. అంటే కలియుగంలో గణపతిని ఆరాధించిన, చండీ అమ్మవారిని ఆరాధించిన మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి కష్టాలు పోయి మనకు కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని శీఘ్రంగా అనుగ్రహించేటటువంటి దేవత యొక్క చండీ అమ్మవారు. అటువంటి చండీ హోమం కూడా ఈరోజు చేయడం జరిగినది. ఈ హోమంలో భక్తులందరూ కూడా పాల్గొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా ఈ యొక్క హోమాన్ని చేయించుకోవడం ద్వారా సమస్తమైనటువంటి కష్టాలు పోయి సుఖాలు కలుగుతాయి. ఆ యొక్క హోమ విశేషం కూడా అంతా మనకి మార్కండేయ పురాణంలో చండీ హోమ విశేషం అంతా తెలియబడుచు ఉన్నది. ఎంతో విశేషమైనటువంటి హోమం. ఈ హోమాన్ని ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలరుగా ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా మనకి ఈ యొక్క రాముల వారి యొక్క సన్నిధిలో చేసుకోవడం అనేది కూడా ఎంతో విశేషము. ఎందుకంటే ధర్మ తత్పరత కలిగినటువంటి భగవంతుడిగా మనం ఎప్పుడైనా సరే హిందూ వ్యవస్థ అనేది ఏదైనా వెంటనే రాగానే గుర్తొచ్చే దైవమే రాముల వారు.
అటువంటి ఆ రాముల వారి సన్నిధిలో, ఎందుకంటే శ్రీరామ అన్న ఒక నామం పలికితేనే చాలు మనకి ఆ యొక్క రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. అటువంటి రాముల వారి సన్నిధిలో ఈ కలియుగంలో మనల్ని అనుగ్రహించేటటువంటి దైవమైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క సన్నిధిలో చేసుకోవడం అనేది ఎంతో విశేషము. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క హోమాన్ని జరుపుకోగలరు అని ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్.